హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వంటల నిధి. నేను ఈరోజు వంట వచ్చేసి సొరకాయ పప్పు చేస్తున్నాను. తర్వాత నేను టైంలో కొంచెం షాపింగ్ చేశాను, అవి కూడా నేను చూపిస్తాను. ముందు వంట చూపించి తర్వాత నేను ఏవి షాపింగ్ అది చూపిస్తాను. సొరకాయ పప్పులో ఇంగువ అవన్నీ వేసి తాలింపు వేసుకుంటున్నాను. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది కదా సొరకాయ పప్పు. నాకు తాలింపు వేసినంత సౌండ్ వస్తుంది కదా, అది భలేగా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం. సొరకాయ పప్పు చేసుకోవడానికి ముందుగా నేను కుక్కర్ని స్టవ్ మీద పెట్టి నేను నానబెట్టుకున్న కందిపప్పును వేసుకుంటున్నాను. నేను అరగంట పాటు నానబెట్టుకున్నాను కందిపప్పుని. తర్వాత సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఉప్పు అయితే వేసుకోలేదు, తర్వాత సాల్ట్ వేసుకుంటాను ఉడికిన తర్వాత. ఇవన్నీ నేను ఒకసారి కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టుకుంటున్నాను. పోపులో వెల్లుల్లి జీలకర్ర అవన్నీ వేసుకున్నాం కదా, అసలు వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. నేను పోపు అంతా వేసిన తర్వాత లాస్ట్కి కొంచెం సాల్ట్ కలుపుకుంటున్నాను. నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కలుపుకున్నాను. ఇప్పుడు సొరకాయ పప్పు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు తీస్తున్నాను. చాలా బాక్సెస్ వచ్చాయి, లోపల చిన్న చిన్న బాక్సెస్ చాలా ఉన్నాయి, ఏంటో చూసేద్దాం. వీడియో తీద్దాం అని లైట్స్ ఆర్డర్ ఇచ్చాను. ఇదివరకు నా దగ్గర 2 లైట్స్ ఉండేవి, కానీ అవి అంతగా పనిచేయలేదు. అందుకోసం నేను కొత్తగా మళ్ళీ తీసుకున్నాను. స్టాండ్స్ అవి దీంట్లో ఇచ్చాను. ఇప్పుడు నేను చాలా పెద్ద బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఏముంటాయో చూసేద్దాం. ఫ్రిడ్జ్ డోర్కి హ్యాండిల్స్ తీసుకున్నానండి. ఇది నేను గ్రే కలర్ తీసుకున్నాను, ఎందుకంటే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. మనం కర్రీస్ వండేటప్పుడు అలా పచ్చిమిర్చి కరివేపాకు అవి తీసుకునేటప్పుడు తొందరగా ఓపెన్ చేస్తాం కదా, డోర్ హ్యాండిల్స్ అవి మరకలు పడిపోతాయి. అందుకోసం ఇవి తీసుకున్నాను నేను. అన్నీ సేమ్ ఇదే కలర్. చాలా తీసుకున్నాను నేను. ఇవన్నీ పెట్టినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇంకా దీంట్లో ఏమొచ్చాయో చూద్దాము. నేను అన్నీ ఆర్డర్ చేశాను కానీ చాలా మర్చిపోయాను ఏమేమి చేశాను అనేది. ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇది సోప్ డిస్పెన్సర్ అండి. స్టీల్ది కావాలి అనుకున్నాను నాకు. నేను ఇంట్లో అంతా స్టీల్ థీమే పెట్టుకున్నాను, ప్లేట్స్ బౌల్స్ అవన్నీ. కాకపోతే డిస్పెన్సర్ అయితే దొరకలేదు నాకు స్టీల్ది. ఇప్పుడు అమెజాన్లో చూస్తే దొరికింది. సో నాకు ఇది బాగా నచ్చేసింది, బాగుంది, క్యూట్గా అని తీసుకున్నాను. చూడాలి. సార్ నైట్ లైట్స్ తీసుకున్నాను. ఇది 4 ప్యాక్. పిల్లలు నైట్ అక్కడ పడుకుంటారు కదా పైన, సరే ప్రతి రూమ్లో ఇది పెట్టేస్తే బాగుంటుందని తీసుకున్నాను. చూడాలి ఇంకా ఎలా వర్కౌట్ అవుతుందో. ప్రతి రూమ్లో లైట్ వేయాల్సి వస్తుంది, అందుకోసం ఇది వేస్తే కొంచెం పిల్లలు భయపడకుండా ఉంటారు కదా, అందుకోసం తీసుకున్నాను. నేను నిన్నటి వీడియోలో చూపించాను కదా ఎయిర్ టైట్ ఫుడ్ స్టోరేజ్ కంటైనర్స్, అవి సేమ్ సెట్ ఇంకా 2 తీసుకున్నాను. నేను ఇవి తీసుకున్నాను. నిన్నటివి కొంచెం స్క్వేర్ టైప్లో వచ్చాయి కదా, ఇవేమో కొంచెం రెక్టాంగిల్ టైప్లో వచ్చాయి. అవి నేను పిండి బియ్యం అవి స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. ఇవి చూడాలి. ఇంకా నేను అన్నీ సర్దుకున్నాక నేను మళ్ళీ ఒక వీడియో తీస్తాను, అప్పుడు చూసేద్దాం. ఇది బర్డ్ ఫీడర్ అండి. నేను బయట పెట్టి వేస్తాను. ఇది బర్డ్ ఫీడింగ్ కోసం అని కొన్ని గింజలు అవన్నీ సపరేట్గా తీసుకొచ్చుకున్నాను. అవి దీంట్లో వేస్తే బర్డ్స్ వచ్చి తింటాయి. తర్వాత ఇది ఓపెన్ చేసి పెడతాను. ఇది బయట ఉంటే బాగుంటుంది కదా అని. నాకు బర్డ్స్కి ఫీడింగ్ చేయడం అంటే చాలా ఇష్టం, అందుకోసం తీసుకున్నాను ఇది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.